హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతమైన రుచితో బోటి పాలకూర రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ బోటి చాలా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బోటి పాలకూర కోసం 1 kg బోటి తీసుకున్నాను. శుభ్రం కడుక్కొని కట్ చేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టి కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో 3/4 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. అలాగే కారం 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, ఇలాచీ, దాల్చిన్, ఈ పొటేజ్ మిసేన్ ఫ్రెండ్స్. అలాగే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం పాలకూరలో కూడా వేయాలి, అందుకని చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి దీన్ని 5-6 విజిల్ వచ్చే వరకు ఈ బోటిని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మసాలా మొత్తం బోటికి తగిలేటట్టు. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2-3 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మన బోటి ఉడుకుతుంది. ఇందులో సరిపడా వాటర్ వేసుకొని నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ లీడ్ పెట్టేసి 5-6 విజిల్ వచ్చే వరకు దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ పోసాక ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై లీడ్ పెట్టేసి మనం 5-6 విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపు మనం పాలకూర ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. 3 లేదా 4 పాలకూర కట్టలు సన్నంగా తరుక్కోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా సన్నంగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 4-5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన్ వేసి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2-3 మిర్చి చీలికలు వేసాను. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. మనం బోటిలో కూడా వేసాం ఫ్రెండ్స్, చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువనే పసుపును వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్. ఆకుకూరలో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకుంటూ మనం వంట చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలను సన్నంగా తరిగి వేస్తున్నాను. ఈ టమాటాలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కారం వేసుకోవాలి. మనం బోటిలో కారం వేసాము, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. బ్యాలెన్స్గా వేసుకోవాలి, ఇందులో ఎక్కువ తక్కువ కాకుండా. నేను టీ స్పూన్ వేస్తున్నాను. ఈ కారం వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చాలా బాగా ఫ్రై కావాలి. ఉల్లిపాయలు, టమాటాలు ఇవి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం పాలకూరని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నంగా పాలకూర 3 కట్టల పాలకూర ఫ్రెండ్స్. ఇది పాలకూర వేసిన తర్వాత దీనిపై లీడ్ పెట్టేసి 5 మినిట్స్ అలాగనే ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఎలా తగ్గిందో చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పాలకూర చాలా బాగా ఉడకాలి. ఈ పాలకూర ఉడకనికి 10 to 15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత లీడ్ పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర పేస్ట్లా కావాలి. ఇది ఇంచుమించు 70 to 80% పాలకూర అనేది మొత్తం మెల్ట్ కావాలి అందులో. అప్పుడే మన పాలకూర బోటి చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్.
గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఫ్రెండ్స్, మన పాలకూర ఇంచుమించు రెడీ అయినట్టే. లీడ్ తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లుక్ రావాలి పాలకూరది. అప్పుడే మనం బోటి యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓ పక్క మనం బోటి ఉడుకుతుంది ఫ్రెండ్స్. 6-7 విజిల్స్ వచ్చాయి. చూద్దాం బోటి ఏ విధంగా ఉడికిందో. సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్. బోటి లీడ్ తీద్దాం ఫ్రెండ్స్. దీన్ని చూస్తుంటే 70-80% బోటి ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ బోటీని ఇప్పుడు పాలకూరలో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల పాటు ఇలాగనే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలాగనే ఉడకనివ్వాలి. తర్వాత మన బోటీలో ఉన్న సూప్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బోటి పాలకూర, బోటి పాలక్, వజిడి పాలక్ చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. మనం కుక్కర్లో ఉన్న సూప్ను ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని లీడ్ పెట్టేసి 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఒకే విధంగా ఒకే రుచితో కాకుండా బోటిని డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాలకూర బోటి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిపై లీడ్ పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. 10-15 మినిట్స్ అవుతుంది. మన పాలకూర లీడ్ తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. మీరు తప్పగా ఈ విధంగా పాలకూర బోటిని చేసుకోండి. ఇందులో ఈ కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన రెసిపీ కంప్లీట్ అయినట్టే. దీంట్లో ఒక కట్ట కొత్తిమీర సన్నంగా దరుపుకొని వేసేసుకుంటే మన బోటి పాలకూర రెసిపీ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన రుచితో పాలకూర బోటి తప్పగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో పాలకూర బోటి కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.